నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తన అమ్మ తన పేరుతో రాసిచ్చిన ఇంటిలో తనకు ఉండేందుకు చోటు ఇవ్వాలని కొడుకు ఆసం సుమన్ 2 రోజులుగా మనుబోలు బీసీ కాలనీలో తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేపట్టాడు. టీడీపీకి చెందిన తండ్రి ఆసం సురేష్ కొడుకును, కోడల్ని, మనవణ్ణి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇంటి ముందే నిరాహార దీక్షకు దిగారు. తన అమ్మ ఆసం ఉమారాణి ఒంటరి మహిళ అని, తన తండ్రి చిన్నప్పుడే వదిలేశారని, ఇప్పుడు దౌర్జన్యంగా ఇంటిని ఆక్రమించి వేశారంటూ బోరున విలపించారు. తనకు న్యాయం చేయకపోతే ఇంటి ముందే చనిపోతానని హెచ్చరిస్తున్నారు. నా పేరు ఆసం సుమన్. మా నాన్నగారి పేరు ఆసం సురేష్. నేను కొంతకాలంగా 4 నెలల నుంచి మా ఇంట్లో సొంత ఇంట్లో నేను ఉంటానంటే ఇంట్లోకి రానికుండా మా నాన్నగారు అడ్డుకుంటున్నారు. అది ఇంట్లో బాడుగా ఎత్తిని పెట్టి అతనితో గెంటిచ్చారు. తర్వాత చెల్లెళ్ళు, బామ్మర్దులు అందరితో కలిసి ఇంట్లో రానికుండా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ విషయమే నేను ఎస్ఐ సార్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను నవంబర్ 1వ తేదీ. అప్పటి నుంచి కంప్లైంట్ కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు నాకు. అందుకని ఈ విధంగా నిరాహార దీక్ష కూర్చున్నాను. ఇంట్లో కనికరించి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. ఈ నిరాహార దీక్ష శనివారం నుంచి ప్రారంభించాను. ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా దయచేసి అధికారులు నాకు న్యాయం చేస్తున్నారు కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.